హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మేము వైజాగ్‌కి ఒక 5 డేస్ ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. అందులో భాగంగా ట్రైబల్ మ్యూజియంని చూసామన్నమాట. అందులో ట్రైబల్‌లో మనకి ఏ విధంగా ఇదివరకు ఉండేవారు అనేదంతా కూడా మనకి బొమ్మల రూపంలో చూపించడం జరిగింది. అక్కడ బయట మనకి ఇలాగా ఈ చెక్కతో చేసిన వస్తువులన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. చాలా బాగున్నాయి. బ్యాగ్స్ ఇవన్నీ కూడా చూడ్డానికి చాలా బాగున్నాయి. కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ తర్వాత మేము మ్యూజియంలోకి వెళ్ళామన్నమాట. ఈ ట్రైబల్ మ్యూజియంకి మొత్తం ఎగ్జిబిషన్ లాగా ఇవి ఏంటంటే మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాము. చెక్కతోటి వివిధ రకాలైన వస్తువులు అనేవి మనకి తయారు చేసి పెట్టారనమాట. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, రకరకాల వస్తువులు, పెళ్ళి దుస్తులు, మొత్తం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు, కొండపల్లి బొమ్మలు అనమాట. కొండపల్లి బొమ్మలన్నీ కూడా తయారు చేసి పెట్టారు అక్కడ. డిఫరెంట్గా తయారు చేశారు. ఇదంతా కూడా మ్యూజియం బయట అనమాట. ఇదంతా ఈ మ్యూజియం వెళ్ళే దారిలో ఇవన్నీ చూసుకుంటూ మ్యూజియం లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇదంతా చిన్న పార్కు. అదంతా సరౌండింగ్సే మొత్తం అంతా కూడా. మొత్తం అన్నీ చూసిన తర్వాత లాస్ట్కి తీసుకున్నది ఏంటంటే కీ చైన్ ఒకటి తీసుకున్నాను నేను. ఈ కీ చైన్ ఇది కూడా బాగుంది, మెమరబుల్గా ఉంటుంది కదా అని ఒక్క కీ చైన్ మాత్రమే తీసుకున్నాను నేను. మిగతా అన్నీ కూడా ఇగో చెక్కతో చేసిన విల్లు బాణం అనమాట. ఇవి కూడా బాగున్నాయి. 600 చెప్పాడు. ఇక్కడ నుంచి మనం ట్రైబల్ మ్యూజియంలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇది ట్రైబల్ మ్యూజియం యొక్క సరౌండింగ్స్. వెళ్ళిన తర్వాత మనకి ట్రైబల్స్లో ఇదివరకు ఏ విధంగా ఉండేవారు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి కళ్ళకు కట్టినట్లుగా ఇవి మైనం వాటితో తయారు చేశారనుకుంటా. అచ్చం నిజంగా మనుషులు ఉన్నట్టే ఉంది ఇదంతా కూడా. ఒక్కసారి అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చూపించడానికి బాగుంటుంది. వాళ్ళ యొక్క జీవన విధానం అనేది మనకి ఇలా బొమ్మల రూపంలో వాళ్ళు తయారు చేసి గ్లాసెస్లో పెట్టారనమాట. ఇది వాళ్ళు ఇదివరకు వాడిన పనిముట్లన్నీ కూడా అలా భద్రపరచడం జరిగింది. వాళ్ళు పండించే పంటలు, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా పెట్టారు. అది మొత్తం 2 ఫ్లోర్స్లో ఉంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఫ్లోర్లో కూడా అవి వాళ్ళు పండించే పంటలన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ అక్కడ దొరికే వస్తువులు అన్నమాట, పండించే పంటలు. ఇదంతా కూడా బాగా చూపించడం జరిగింది. అన్నీ కూడా ఇమేజెస్ రూపంలో మనకి మైనం తోటి తయారు చేసినవి అన్నమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ మొత్తం చూడడం అయితే జరిగింది. ఫస్ట్ రోజు అక్కడ ట్రైబల్స్లో జరిగే పెళ్లి విధానం కూడా మనకి ఇక్కడ చూపించారు.
చేతి పనిముట్లు వాళ్ళు ఏ విధంగా వాడేవారు, ఏమేమి సామాన్లు వాడారు అవన్నీ కూడా క్లియర్గా మనకి ఇమేజ్ రూపంలో చూపించడం జరిగింది. ఐడియల్స్ రూపంలో ఇది పెళ్లి తంతు అనమాట. ఇది వరకు అట్లా ట్రైబల్స్లో జరిగే పెళ్లి తంతునంతటిని కూడా మనకి అలాగా అరేంజ్ చేశారనమాట. ఇదంతా కూడా వాళ్ళు వాడే పనిముట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదివరకు వాడే పనిముట్లు అవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. దీంట్లోనే ఈ మ్యూజియంలోనే పెట్టడం జరిగింది ఒక ప్లేస్లో. అది రోకలి అంట. రోకలి మనకి దంచుకునేటట్లు ఇదివరకు అట్లా దంచేవారట. పొయ్య వాళ్ళు వాడే గాజే మొత్తం అన్నీ కూడా మనకి భద్రపరచుకోవడానికి ధాన్యాలు అవి భద్రపరచుకోవడానికి గాదే వాళ్ళు వాడిన పనిముట్లు అవన్నీ కూడా వాళ్ళు అక్కడ పెట్టారు. ఇంతటితోటి మొత్తం మ్యూజియం అంతా కూడా చూడడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.